నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళారు. సరే, ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం జరుగుతుంది అసెంబ్లీలో? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అసెంబ్లీలో? మీరు ఎమ్మెల్యేగా పోతే అసెంబ్లీకి జరగకుండా ఉండడం ఏంటి? ప్రతిపక్ష హోదాలో పోతే జరిగే విషయం ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, అంబటి రాంబాబు గారు, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా తోలనాడారు. వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, పార్టీ పరంగా విమర్శలు చేశారు. మీకు 23 సీట్లు వచ్చాయి, ఇంకా 5 మందిని లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడారు. మీరు కళ్ళు పెద్దవి చూస్తే భయపడడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని బెదిరించారు నేరుగా. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పోయిన ప్రతిపక్ష నేతగా పోయిన పెద్ద తేడా ఏముంటుంది? 151 మంది గెలిచినప్పుడు మీరు ఎంత ర్యాగింగ్ చేశారో, 164 మంది గెలిచినప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళు అలాగే చేస్తారు కదా. వీటన్నింటినీ తీసుకొని కష్టాలను దిగమింగి బాధల్ని భరించి రాజకీయం చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది తప్ప కేవలం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తా, లేకపోతే లేదంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ మీ స్టేటస్ ఏం మారదు. ఇచ్చినా టీడీపీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు, ఇవ్వకపోయినా వాళ్ళు అనుకున్నది చేస్తారు. కాకపోతే మీరు వారు ఏదైతే అవమానపరిచారో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఒక సానుభూతితో మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడితే మీకు ప్రజలు పట్టం కడతారు తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతానంటే ఎలాగవుతుంది? అది ప్రజలు కదా ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వనప్పుడు మీరేం చేస్తారు? మీకంటే గొప్ప రాజకీయం, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రతిపక్ష నేతగా మీ నాన్నతో పాటు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు 2004లో అధికారం పోతే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ తర్వాత 2014లో సీఎంగా అయ్యారు. తర్వాత మళ్ళీ మీరే గెలిచారు 2019లో. అయినప్పటికీ 23 సీట్లు గెలిచినప్పటికీ అంత సీనియర్ ఉన్న వ్యక్తి, భారతదేశంలో కూడా చక్రం దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షం వచ్చి కూర్చున్నారు. అలాంటిది మీరు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా, లేదంటే లేదని కోర్టుకు వెళ్ళడం బాధాకరం. ఒకవేళ మీ కోర్టు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ కూడా మీరు అసెంబ్లీలో చేయగలిగేది ఏమీ లేదు. ప్రజల పక్షాన గలం వినిపించడం తప్ప ఆ ప్రతిపక్ష హోదాతో మీరు కొత్తగా చేయగలిగేదేమో. ఎమ్మెల్యేగాను మీరు అదే చేయగలరు, ప్రతిపక్ష హోదాలను అదే చేయగలరు. టీడీపీ వాళ్ళు మీ పైన ఏదైతే విమర్శించాలనుకుంటారో, ఏదైతే అవమానించాలనుకుంటారో మీకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అదే చేయగలరు. ఎందుకంటే గతంలో మీరు చేశారు కదా. మీరు చిన్న పెద్ద వయసు ఏమీ సంబంధం లేకుండా ఎప్పుడు కాలం ఉండదని ఆలోచించుకొని 150 స్థానాలు ఇచ్చేశారు. మళ్ళీ మేమే గెలిస్తాం, 30 సంవత్సరాల అధికారం మాదే అని మీ నాయకుల్లో మీరు నింపిన స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా ఏదైనా వేస్తుంది. అలా అన్నప్పుడు ఆ బాధను దిగిపోయినప్పుడు, ఆ బాధను ఓర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా ఉప్పు కారమే కదా తింటారు. వాళ్ళకి పౌరుషం అంటుందా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా కొన్ని మాటలు అంటారు. అన్నీ భరించండి, అసెంబ్లీలో ఉండండి. అప్పుడు మీరు మిమ్మల్ని ప్రజలు మళ్ళీ నమ్ముతారు, అధికారంలోకి వస్తారు. అంతే తప్ప ఈ చేతగానే మాటలు మాట్లాడడం. ఫస్ట్ మీరు ఓడిపోయాను అనే దాన్ని స్వీకరించండి. ఓడిపోయిన దాన్ని మీరు నమ్మలేకపోతున్నారు, ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని కూడా తీసుకుంటేనే కదా రాజకీయాల్లో ముందుకెళ్ళగలుగుతాం. పవన్ కళ్యాణ్ అంటాడు హీరోగా ఉండి అంత పరాపతి ఉండి ఒక క్యాస్ట్ ఉండి కూడా అంత బలంగా 2 చోట్ల ఓడిపోయాడు. 5 సంవత్సరాలు రాజకీయం చేయలేదా? ఆయనకు అవకాశం లేదు అప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి. మీకేమైంది అవకాశం? ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను గెలిపిస్తే నేను రాజకీయం చేస్తాను, నన్ను గెలిపిస్తేనే నేను ఇసుక కార్మికులపై పోరాడతాను, నన్ను గెలిపిస్తేనే నేను ఉద్యోగాల పట్ల నిలబడతాను, నన్ను గెలిపిస్తేనే నేను ఈ సమస్యలపైన అన్నిటిపైన మాట్లాడతాను ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చేవాడా? కాదు. నన్ను గెలిపించకపోయినా ప్రజల పక్షాన నిలబడతానని బలంగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు ఏ రాజకీయ పార్టీకి రానంతగా 23 స్థానాలు గెలవగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అంతటి 150 సీట్లు గెలిచిన అపోనెంట్తో కూడా అలాంటి పరాపతి, అలాంటి పేరు తెచ్చుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ.